హాయ్ ఫ్రెండ్స్, వాళ్ళ చేపలు దోసకాయ ఫ్రెండ్స్. మాది మామిడికాయ అందుబాటులో లేదు, మామిడికాయ వేసేదాన్ని. అదిగోండి దోసకాయ పైది బాగుంది, లోపల చేదైపోయింది. ఇంకా కూరకని అలానే వేసేసాను. ఇదిగోండి ఈ చేపలు అంటే ఎండబెట్టిన చేపలు ఫ్రెండ్స్. ఈ కొరమేను చేపలు అమ్మ నాన్న తీసుకొస్తే ఎండబెట్టింది ఫ్రెండ్స్, ఉప్పు కారం రాసి. చాలా బాగుంటుంది. దీనివల్ల చాలా ఎండు చేపలు తినటం వల్ల ప్రయోజనం కూడా ఉంది. ఇవి కొరమేను చేపలు ఫ్రెండ్స్. చక్కగా పులుసు పెట్టుకోవచ్చు, దోసకాయ వేసుకోవచ్చు, మామిడికాయ వేసుకోవచ్చు, వంకాయ వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు. నాకు దోసకాయ ఉంది ఫ్రెండ్స్ అందుబాటులో, అందుకనే దోసకాయ వేసి వండుతున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, పండుమిరపకాయ ఉంది ఫ్రెండ్స్. నాకు పండుమిరపకాయ వేసాను, పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు మీరు. ఉల్లిపాయ ఎర్రగా వేగాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయ ఎర్రగా వేగితేనే కూర బాగుంటుంది. వేగిన తర్వాత చేప ముక్కలు వేసి ఒక 2 నిమిషాలు నూనెలోనే మగ్గనివ్వండి ఫ్రెండ్స్. తర్వాత దోసకాయలు కూడా వేయండి. వేసి అవి కూడా ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత కారం వేసి వాటర్ వేయండి. ఎందుకంటే నూనెలో మగ్గితేనే కూరలు ఏవైనా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇదిగోండి మగ్గపోతే కూరలు అంత టేస్టీగా ఉండవు ఫ్రెండ్స్. ఈ వీడియోలు ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే వీడియోలు ఎప్పటికప్పుడే మీకు ప్రజెంట్ వస్తాయి ఫ్రెండ్స్. ఇదిగోండి దోసకాయ వేసాను. వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసేసి మగ్గనివ్వండి ఫ్రెండ్స్. ఏదైనా నూనెలో మొగ్గిన కూరే బాగుంటుంది ఫ్రెండ్స్. నేను కారం మా పిల్లలు తక్కువే తింటారని కొంచెమే వేసుకున్నాను. మీరు క్వాంటిటీ బట్టి వేసుకోండి. ఇదిగోండి కలిపేసుకుని కంపల్సరీ నూనె మీద నీళ్లు లేకోకుండా ఒక 10 నిమిషాలు 5 నిమిషాల దాకా అయినా మగ్గాలి ఫ్రెండ్స్. అలా మగ్గితేనే కూర చాలా బాగుంటుంది. అయిపోయిన తర్వాత కూర అంతా అయిపోయిన తర్వాత కొత్తిమీర దించుకోండి ఫ్రెండ్స్. మీకు వేరే మసాలాలు ఏం అవసరం లేదు. ఇవి మీకు ఉట్టిగా కూడా ఉల్లిపాయ వేసుకుని ఎగరేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇదిగోండి కొరమేను ముక్కలు ఫ్రెండ్స్. ఇవి ఇలా ఎండబెట్టుకుని చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఫ్రెండ్స్.